బాగా ఎంజాయ్ చేస్తాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ learning experience here and wish you all the very best. Studying here and I wish you all the very best. Good afternoon everyone. సార్ వాళ్ళే వచ్చింది అనుకోవాలి. థ్యాంక్ యూ ఎన్నో మూమెంట్ నువ్వు తీసుకోవడం 9 కోట్ I feel happy in this college. అదే కదా పూర్తిగా All the ఏ చెప్తున్నా కదా నువ్వు వెళ్తున్నాయి అంటే నాయన తినేస్తాను. నెక్స్ట్ ఫంక్షన్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇలాగా అంటే 10th ఇంటర్ డిగ్రీ ఇట్లా ఏమి మెటర్స్ ఏమి ఇవ్వలేదు. చక్కగా నేను పీజీ కంప్లీట్ చేస్తాను అన్నందుకు ఇలాంటి ఒక మంచి ఫంక్షన్ జరుపుకోవడం, ఇలా మొమెంటం తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఒక 5 years తర్వాత మనందరం మళ్ళీ ఒకసారి కలుసుకొని మన అచీవ్మెంట్స్ని షేర్ చేసుకోవాలని నేను మళ్ళీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్. ఫోటో వైపు తిరగడం. నెక్స్ట్ ఇందాక శిరీష అండ్ కనికల్లా నేను తెలుసుకున్నాను. ఎవరు చెప్పినా వినాలి. ముందు మీరు ఆగకుండా ఎవరు చెప్పినా వినండి. నెక్స్ట్ మీ కాలేజీలోకి అడుగు పెట్టినప్పుడు నాకేం తెలియదు. అసలు కాలేజీలోకి ఆందోళనతో అడుగు పెట్టాను. చాలా హ్యాపీగా ఉన్నా, ఆనందంగా ఉన్నా. ఆవేదనతో వెళ్తున్నా బయట. అండ్ లైఫ్ గురించి థింక్ వైజ్, డూ బెటర్, బీ డిఫరెంట్. కొద్దిగా జరుగుతుంది. ఈ కాలేజ్ చదువుతున్నందుకు ఇంతమంది ఫ్రెండ్స్ ఇచ్చినందుకు ఈ కాలేజ్కి నేను సో థ్యాంక్స్ చెప్తున్నాను. సో నా కాలేజ్ అవకాశం వచ్చింది, మంచిగా లేదు అవకాశం. అండ్ ఆల్సో సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ బికాస్ సెటిల్ ఇన్ యువర్ జాబ్స్ ఎర్లీ. సో థ్యాంక్ యూ. ఎంసీఏ కాలేజ్ చదివా కదా, చాలా ఎంజాయ్ చేశాను. సినిమాలు కానీ, క్రికెట్ కానీ, మూమెంట్ కానీ, వీళ్ళందరూ కానీ, ప్రసాద్ కానీ, ఎవరు కానీ ఎవరిని మర్చిపోను. అంత హ్యాపీ. ఒక డైలాగ్ చెప్తాను స్టార్టింగ్లో. చాలా ఉంది. గిల్లో ఉంటే అక్క మాట వినే తమ్ముడిని, ఇది దాటితే ఆ దేవుడి మాట వినే స్టాలిన్. ఇది నేను చెప్తున్నాను. క్యాంపస్లో ఉంటే లెక్చర్స్ మాట వినే స్టూడెంట్ని, క్యాంపస్ దాటితే మా ఫ్రెండ్స్ మాట కూడా వినే మన లెక్చర్. కాలేజ్లో ఉన్నప్పుడు మీరు అసైన్మెంట్స్ సబ్మిట్ చేయాలి, సెమినార్స్ ఇవ్వాలి అని మిమ్మల్ని గైడ్ చేసి మీరు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుని ఓకే అలా చెప్పే లెక్చరర్స్ ఉన్నారు. బట్ ఇప్పుడు మీరు బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి ఇది అని అలా మీకు గైడ్ చేసినప్పుడు మీ వెనక లేరు. సో బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. ఎంటర్ చేసేది సెకండరీ డిగ్రీస్లో 10th చేశారు కదా. నెక్స్ట్ ఆల్సో యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు యూనివర్సిటీ, దట్ ఈస్ యూనివర్సిటీ ఆఫ్ సొసైటీ. ఓకేనా? అక్కడ మరి ఏ డిగ్రీ కావాలి, ఆ డిగ్రీకి ఎగ్జామ్ ఎలా పెట్టుకోవాలి, రిజల్ట్ మీ మార్కులు మీరు ఎలా వేసుకోవాలి, దానికి ప్రాఫిట్ ఎంత, ఇంకా అక్కడ అన్ని డిసైడ్ చేసుకునేది ఎవరు?
పాట పాడతారా? ఇంతకుముందు విన్నారా ఈ పాట? చూడండి. అదే నీవు అదే నీవు అదే గీతం పాడను అదే నీవు అదే నీవు అదే గీతం పాడను కలైనా కథైనా కనులా చూడను అదే నీవు అదే నీవు నన్నే మహా సుందరములే పొందలేని వాళ్ళే అలుగురు ప్రేమ కోసమే జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం. థ్యాంక్ యూ. నా గొంతులు పల్లవిగా నా మాటలు ప్రణయ సుధారాధా నా బ్రతుకు నీది కాదా పల్లవించవా నా గొంతులు పల్లవి కావా నా పాటలు. క్లాస్ ఫస్ట్ చాలా మంచి హెల్పింగ్ నేచర్, వాయిస్ చాలా మంచి బాబు, కానీ హెల్ప్ చేసేది మాత్రం వాయిస్. నేనేం కోరుకుంటున్నానంటే మీ అందరూ మంచి స్టేజ్లో ఉండాలని కోరుకుంటున్నాను. కూడా నా స్టేజ్లో కాకుండా ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నాగిరెడ్డి శ్రీనివాసరావు ఏంటి ఇప్పుడు నేను 8 ఇయర్స్ చదువుకున్నాను. 8 ఇయర్స్ ప్రతి సంవత్సరం ఫ్రెండ్స్ చాలా మంది ఫ్రెండ్స్ కానీ అంతా 18 ఇయర్స్ దాకా ఇంటర్మీడియట్ అంతా బాయ్స్ హాస్టల్, డిగ్రీ మా ఊరు హాస్టల్. కానీ ఎవరు ఎక్కడ ఫ్రెండ్స్ బాగా అంతా గ్రూప్ లేరు. డీనర్ వచ్చాక ఫ్రెండ్స్ చాలా 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 ఎక్కువ ఫ్రెండ్స్ అయ్యారు. నాట్ ఓన్లీ ఎంసీఏ మిగతా ఫ్యాకల్టీస్ ఎకనామిక్స్ అనే హాస్టల్లో ఉండడం వల్ల చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. నేను వాళ్ళ గురించి చాలా నేర్చుకున్నాను. ప్లస్ ఇక్కడ డీనర్లో మంచి హ్యాబిట్ ఏంటంటే స్టూడెంట్స్ ఫ్రెండ్స్ అంతా కలిసి ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ బర్త్డే కూడా ఇక్కడ బాగా చేస్తారు. ఇప్పుడు దాకా నా బర్త్డే నేను ఎప్పుడు చేసుకోలేదు. మా ఫ్రెండ్స్ ఇక్కడ చేశారు. చాలా బాగుంది ఈ చేయడం కూడా. ఎందుకంటే 3 ఇయర్స్ కలిసి ఉన్నాం, మనం మళ్ళీ ఒకేసారి ఇడిపోతున్నాం. మళ్ళీ దానికి ప్రస్తుతం నాకు తెలియదు. వచ్చినా ఒకే రోజు వచ్చి మళ్ళీ మళ్ళీ కలం దాన్ని కూడా అంత బాగా ఇప్పుడు ఒకసారి చెప్పాము. చాలా బాగా ఉంది. మీకు నాకు తెలియదు. అడుగుతున్నారు కదా ఏమవుతా. ఇప్పుడు ఆశీర్వదించడానికి ఏదో చదువుతారు కదా, చదువు ఆశీర్వదించడం అంటే వయసు ఈక్వల్ అయిపోతుంది. కొన్ని శుభాకాంక్షలు తెలియజేస్తే ఏదైనా శ్లోకం చదువు. అతను చదివే శ్లోకం ఏంటంటే ఆల్ ది బెస్ట్. ఫస్ట్ డిఎన్ఆర్ చేరినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయింది. తర్వాత కొన్ని కారణాల వల్ల డిసప్పాయింట్
ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్ లెవెల్ ఒక కారణం అవ్వచ్చు, మెయిన్ కారణం అదే వాటికంటే కూడా డిపార్ట్మెంట్ నేను కొంచెం రిక్వెస్ట్ చేయగలుగుతున్నాను. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్లేస్మెంట్స్ లేకుండా మాత్రం బయట మాత్రం జాబ్ సంపాదించడం చాలా టఫ్గా ఉంది. ఎవరికాడే ప్రజెంట్ కాలేజీలో ప్లేస్మెంట్ వస్తేనే బయట జాబ్ పెట్టుకుంది, బయట ప్లేస్ సంపాదించడం చాలా కష్టం ఉంది. మన కాలేజీ కూడా నేను ఇంతకుముందు కూడా అడిగాము ప్లేస్మెంట్స్ పెట్టేయమని, రామరాజు సార్ పెట్టిస్తాను ట్రై చేస్తా ఉన్నారు. సో నా డైరెక్టర్ గారు కూడా వాగ్దానం నిలబెట్టుకోలేకపోయినా కాకుండా రామరాజు సార్ ఆ వాగ్దానం నిలబెట్టుకుంటే మేము హ్యాపీ. ఇప్పుడు ఉన్నంత భూము ఈ మధ్యకాలంలో లేదు, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మనది మొత్తం ఈ డిఎన్ఆర్ 3 సంవత్సరాల క్రితం వరకు ఎప్పుడైతే కొంచెం సాఫ్ట్వేర్ ఇది వరకు ఉంది, కానీ ఇది వరకు ఉన్నంత తగ్గడం వల్ల అవకాశం మనకు రాలేదు. ఇప్పుడు మనకి జూన్ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా వస్తుంది, ఓకేనా. అఫ్కోర్స్ వాళ్ళు 3rd ఇయర్కి వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపైన ఆఫ్ క్యాంపస్ మనకు ఛాన్సెస్ వస్తాయి. స్టూడెంట్స్ చాలా మంది డిఎన్ఆర్లో కంప్లీట్ చేసుకుని ఎంసీఏ చేసుకుని మంచి పొజిషన్లో కూడా ఉన్నారు. అలాగే కొంతమంది జాబ్స్ లేక బయట తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళు ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది కూడా ఇంతవరకు ఎవరికేం తెలియదు. ఇన్ కేసు మన సీనియర్స్ నుంచి కూడా మనకు తెలియదు. అలా కాకుండా ఒక ఐటీ డిపార్ట్మెంట్ అయ్యింది కూడా మనం ఒక వెబ్సైట్ కానీ అలాగే ఒక ఓల్డ్ స్టూడెంట్ గ్యాదరింగ్ కానీ మనం పెట్టుకోవడం అనేది చాలా బాధాకర విషయం. అది మన డిపార్ట్మెంట్ తరఫున అలాగే స్టూడెంట్స్ అందరినీ కూడా ఎప్పటికప్పుడే ఆ వెబ్సైట్లో ఇంక్లూడ్ చేయడం, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపించడం, అలాగే మన డిపార్ట్మెంట్ తరఫున అలాగే స్టూడెంట్స్ అందరినీ కూడా ఎప్పటికప్పుడే ఆ వెబ్సైట్లో ఇంక్లూడ్ చేయడం, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపించడం, అలాగే వాళ్ళు ఎక్కడున్న పొజిషన్ గురించి తెలుసుకోవడం, వాళ్ళ వల్ల ఏమన్నా కాలేజీకి ఏమైనా బెనిఫిట్ అవుతుందని తెలుసుకొని కాలేజీకి ఏమైనా బెనిఫిట్ యూజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. దానికోసం ప్లేస్మెంట్స్ వల్ల వేరే చోటుకి వెళ్ళకుండా మన స్టూడెంట్స్ ద్వారా కూడా మనం ఫ్యూచర్లో సంపాదించుకునే అవకాశం కూడా బాగుంటుందని నా ఉద్దేశం. ఇవ్వడం వల్ల ఇలాంటి వాడి వల్ల కొంచెం అందరికీ అన్ని విషయాలు అందరికీ తెలిస్తే మంచి దేశం ఏర్పడుతుందని నా ఉద్దేశం. ఈ అవకాశం అందుకే నాకు స్టాఫ్కి అలాగే రామరాజు గారికి థ్యాంక్స్. స్టాఫ్ ఎదురుకుండా నిలబడి మాట్లాడటానికి భయపడుతున్నారు అంతే తప్ప వేరే కాదు. ఇప్పుడు ఏంటంటే టీచర్కి స్టూడెంట్కి ఉండే మధ్య రిలేషన్ అలా ఉండాలి, లేకపోతే ఇది కాలేజీలో ఉండదు. అర్థం కదా, ఫస్ట్ విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అంటే ఏ ప్రాబ్లం ఉన్నా సరే దాన్ని మ్యాక్సిమం అందరూ కూడా సాల్వ్ చేస్తున్నారు. అర్థం ఎవరో ఒకళ్ళు ఉన్నా సరే మీకు ఆ విధంగా ఉంటారు కదా. అంటే మిమ్మల్ని చూసైనా సరే మేము మారుతాం, డెఫినెట్గా ఒక పొజిషన్ అంటూ వస్తాం. సో డెఫినెట్గా ఇంటర్పర్సనల్ వెబ్సైట్ గురించి అడుగు. ఇది మరి వై డోంట్ యూ టేక్ అప్ ఏ ప్రాజెక్ట్ మినీ ప్రాజెక్ట్తో కూడా మాట్లాడు. అది సజెషన్ ఇవ్వడానికి స్టేజ్ ఎక్కి అందరూ కూడా రెడీగానే ఉంటారు. అర్థమైనా ఆ సజెషన్ని మనం ఒకసారి ముందు బయట క్వశ్చన్ రైట్ చేసే ముందు అప్పుడు మనం ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసామని చెప్పిన తర్వాత ఆ క్వశ్చన్ రైట్ చేయాలి ఉంటుంది. ఇప్పుడు రమేష్ మాట్లాడిన దాంట్లో కూడా తప్పేం కాదు, నేను అందుకే చెప్పేది. ఎందుకంటే ఇలాంటి వెబ్సైట్ ఉంటే కాలేజీకి మంచిదే, అర్థం కదా. మనం అంటే ఏంటి, మీరు స్ఫూర్తి కావాలి మీ నెక్స్ట్ బ్యాచ్కి. మీరు ఎందుకు చేయకూడదు, ఇది చేస్తే మేము కూడా ఉపయోగపడుతుంది కదా, మేము ఎక్కడ పొజిషన్లో ఉన్నాం మేము చెప్తాం కదా, అలుమ్ని పొజిషన్ కాలేజీకి అవసరం కదా అని మీరు చెప్పి వాళ్ళే చేయించాలి. అలాంటివి పోయి డైరెక్ట్గా మీరు అంటే మీరు ఈ విధంగా సెషన్స్ కంట్రోల్ చేసుకుంటూ రోలింగ్ అయిపోతూ ఉంటాయి. చేయడానికి నేను మన అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మన జూనియర్స్ వాళ్ళందరూ డీటెయిల్స్ కూడా నేను ఆ వెబ్సైట్లో ఎంటర్ చేసి వాళ్ళని, అయితే మనం వెబ్సైట్ మెయింటైన్ చేయడం అనేది కాలేజీ ఇష్టం, అది మెయింటైన్ చేస్తాను లేదు అనేది. నేను మాత్రం ఆ వెబ్సైట్ మీద కంపల్సరీగా డిజైన్ చేసి ఆ డేటాబేస్ ఏదైతే ఉందో అంతా కూడా తీసుకొచ్చింది కాలేజీకి నెక్స్ట్ ఏదైతే దీన్ని సబ్మిట్ చేస్తాను నేను ఎంత ముందు హామీ ఇస్తున్నాను. నెక్స్ట్ రమ్య ప్రియ. And I completed my goal with the support of the teaching and non-teaching staff. And I am glad to say thanks to my management for the support and encouragement. Thanks and wish you all. डिग्री मटी 3 years जाना है बट एमसीए అనేది డిఎంఆర్ మనతో చాలా కూడా ఉన్నాను. బట్ ముందు ఫస్ట్ కేజీఎల్కి ప్రిఫరెన్స్ ఇచ్చాను. బట్ కానీ
sir will give away the memento. All the best for your future. Starting ఏదో ఉందనుకున్నా. నా గురించి చెప్పు. faculty and all the students. First of all, thanks to my lecturers. ఇంకా జాబ్ పర్పస్ మీద కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే మా ఫ్రెండ్స్ కూడా ప్రిపరేషన్ టైంలో బాగా హెల్ప్ చేశారు నాకు ఎంసీఏ పరంగా మాత్రం ఫ్రెండ్స్ వల్ల చాలా నేర్చుకున్నాను ప్రిపరేషన్ టైంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. ఇంటర్మీడియట్ వరకు నాకు సర్వీస్ ఎంజాయ్మెంట్స్ లేవు. జస్ట్ స్కూల్ అండ్ హౌస్. డిగ్రీ నుంచి సర్కిల్ ఆడుతుంది. ఎంసీఏకి వచ్చాక ఇటువంటి ఫ్రెండ్స్ చూసాను. నెక్స్ట్ చదవడం కూడా ఎప్పుడెప్పుడు క్లాస్లో వెళ్ళడం వదిలేయడం తప్ప నైట్ స్టడీస్ చేయడం అవన్నీ తెలియదు. ఇక్కడికి వచ్చి వీటి నుంచే తెలిసింది. ఇందులో ఒకటి మాత్రం బాగా వచ్చింది. అలు పెరిగిన ఆనందం అనే ఒక క్యారెక్టర్లో ఉంది. మంచి ఫ్రెండ్స్ ఏర్పడుతున్నారు. థ్యాంక్స్. చాలా మంది ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ దొరికారు. ఓకే నవీన్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. అలాగే యాక్షన్కి వెళ్ళాలన్నారు కదా, ఆ యాక్షన్ చూపించాలి కదా నువ్వు ఇప్పుడు చెప్తాను కదా అందరికీ వదిలి. Bright future for all of them. Thank you. దిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి అడుగు ఈ సమాజ జీవస్తవాన్ని. మారదు లోకం మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని, గాలిబాటు గమనానికి కాలి రాత ఎందుకు. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం కాలేజ్లో అడుగుపెట్టాను. వర్షం పడింది. అండ్ సర్టిఫికేట్ మూర్తి సార్ చేతిలో అందుకోవాలని. కావాలంటే నీ పిల్లలు చేస్తాను. Before that, Sukanya will deliver the speech. Good afternoon, friends. I wish you all the best for your bright future. ఇది లాస్ట్ ఛాన్స్ అందరూ మీట్ అవ్వడం.
ఫస్ట్ ఇయర్ చేసుకోండి ఇప్పుడైనా. Very interesting to say this. I want to give Mr. Kedarnath here, sir. I'm now going to college to say anything about college or courses, but all the best to you all. Lesson, sir. సార్లు బాగా టీచ్ చేశారు మాకు. అలాగే నేను ముఖ్యంగా బసవరాజాను నరసింహమూర్తి ప్రతి సబ్జెక్టు నరసింహమూర్తి చెప్పుకున్నాను. అలాగే మూర్తి గారు స్టూడెంట్స్ని ఎలా టీచ్ చేయాలి అలాగే అంతవరకు ఫ్రీడమ్ ఇచ్చేవారు. డిపార్ట్మెంట్లో బాగా చేశారు సార్. Sir, Good afternoon, sir, and good afternoon, madam. My dear buddies. చాలా తప్పులు జరుగుంటాయి. నేను చాలా మందిని ఆఫ్కోర్స్ ఆల్మోస్ట్ ఆల్ స్టాఫ్ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక హార్ష్గా వాళ్ళ ఇద్దరి మధ్య హార్ష్గా గొడవ రావడం, అది నా అగ్రెసివ్నెస్ నాశనం చేసే వాళ్ళని ఎక్కడైనా సరే, ఎక్కడ ఎవడో నీకు కనిపించినా సరే వాడిని ఆఫ్ చేసేయి అని చెప్పారు ఆయన. వందనం. good afternoon, friends. All the best to all. C.H. Venkatramana. And all the best to all my friends. I'm thankful. I'm very thankful to my all the staff. Thank you very much. మనసైతే మళ్ళీ చదువుకో, మనసైతే మళ్ళీ చదువుకో, చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో. థ్యాంక్ యూ. Now Sarla madam will give away the memento to YRK Raju. All the best to your future. Live the life in the best possible way you can. Negotiate. Let's on there, sir. కానీ మీరు పక్కన నేను వాళ్ళు తీసుకుంటానండి మీరు సర్దుకోండి. సైడ్కి ఇలా కూర్చుంటే బాగుంటుంది ఫోటో, బాగుంటుంది ఫోటో. అలాగే వన్ సైడ్కి ఫోల్డింగ్ చేసి
తీసేయండి తీసేయండి ఇంకేమన్నా రావాలండి